హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక స్టాక్ ఉందండి. అది ఏంటంటే చాలామంది అనలిస్టులు బై రేటింగ్ ఇచ్చారు. అలాగే లాంగ్ టర్మ్ కూడా ఉంచుకోవచ్చండి, ఎటువంటి నష్టం లేదు. అలాగే మీకు ఎవరికైనా షార్ట్ టర్మ్ కూడా చేసుకోవాలంటే యాజ్ పర్ టార్గెట్ మీరు ఉంచుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, లాస్ట్ వీడియోలో నేను స్టాక్ నేమ్ చెప్పలేదు, మీరు ఏమని చెప్పినా వేస్ట్ అవుతుంది అన్నారు. బట్ నేను స్టాక్ నేమ్ చెప్పలేదండి. కాకపోతే నేను వీడియోలో డిస్ప్లే చేశా, స్క్రీన్ మీద డిస్ప్లే చేశా, చెప్పలేదు. బట్ ఓకే, నేను అది చూసుకోలేదు. ఈ రేటింగ్స్, ఈ టార్గెట్స్ ఏ సైట్లో ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఓకే. సో ఇవన్నీ నేను చెప్తానండి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. మనం మాట్లాడుకోబోయే స్టాకు ఎస్బీఐ అండి, ఓకే. ఈ స్టాక్ నేను మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అయ్యాను, మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిట్ అయ్యానండి గత 5-6 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ప్రాఫిట్ బుక్ చేయడము, మళ్ళా ఎంటర్ అవ్వడం ఇలా. కానీ ఇక్కడ ఏంటంటే బట్ లాంగ్ టర్మ్లో గుడ్ స్టాక్ అండి, వెరీ వెరీ గుడ్ స్టాక్ అండి ఇది. ఇక్కడ ఒకసారి ఈ ప్యాటర్న్ చూస్తే కూడా మీకు ఇక్కడ బై అంటే మంచి బ్రేక్అవుట్ పొజిషన్లోనే ఉంది, అంటే మంచి టెక్నికల్గా కూడా మంచి పొజిషన్లో ఉందండి, ఓకే. ఒకసారి డేలో పెట్టుకొని కూడా చూస్తే ఒకసారి డేలో పెట్టుకొని కూడా చూస్తే ఇక్కడ డే పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఈ లైన్ అని నేను రిమూవ్ చేస్తున్నానండి మీకు అర్థం అవ్వడం కోసం. ఇవన్నీ నేను సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి మంచి, ఓకే. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా, అంటే ఫస్ట్ 4th టైం మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి, ఓకే. ఈ స్టాక్ వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే ఇదొక ప్యాటర్న్ ఉంది. అండ్ వీక్లో పెట్టుకుంటే సో ఇక్కడ కూడా మంచి ప్యాటర్న్ ఉందన్నమాట. దీనికి రేటింగ్స్ ఎలా ఎనలిస్టులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ ట్రేడింగ్ వ్యూలోనే ఇక్కడ ఉంది కదా ఎస్బీఐ, ఇక్కడ ఎస్బీఐ అని ఉంది కదండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. బాక్స్లు ఉన్నాయి కదా, ఈ 4 మెట్రిక్స్ అని, ఈ మెట్రిక్స్ మీద క్లిక్ చేస్తే ఫోర్కాస్ట్ ఉంటుంది. ఈ ఫోర్కాస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎనలిస్టులు ఏమంటున్నారో. 45 analysts offering 1 year price forecasting for State Banking of India have a max estimate of 1066 rupees and minimum estimation of 700 rupees. అంటే ఇక్కడ ప్రైస్ టార్గెట్ వచ్చేసి ఓకే 930, ఐ అండర్స్టూడ్. బట్ నేనేమంటున్నా అంటే వాళ్ళు 45 మెంబర్స్ అనలిస్టులు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 1066 వరకు పోతుందంట, ఓకే. మినిమం ఎస్టిమేషన్ వచ్చేసి 700. ఏమంటానంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఒకవేళ కొంచెం కిందకు వచ్చినా కూడా యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఎస్బీఐ అనేది మంచి స్టాక్ అండి, లాంగ్ టర్మ్లో కూడా మంచి స్టాక్, ఓకే. ఈ మంచి స్టాక్ను ఒకసారి చూడండి. అండ్ ఒకసారి కిందకు వస్తే ఇక్కడ చూడండి స్ట్రాంగ్ బై పొజిషన్లో ఉందండి. 30 అనలిస్టులు స్ట్రాంగ్ బై పొజిషన్ ఇచ్చారండి, ఓకే. సో నేనేమంటానంటే ఇక్కడ మనము బై అంటే అనలిస్ట్ వ్యూ ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను ఈ ఫోర్కాస్ట్ వ్యూ అనేది చూపించాను మీకు. ఇప్పుడు మనము బ్రోకరేజ్ సంస్థలు ఎలా రేటింగ్ ఇచ్చాయి దీనికి అనేది చూస్తే ఇక్కడ trendline.comలో రీసెర్చ్ ఇక్కడికి వస్తే, ఓకే, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం స్టాక్ని సెర్చ్ చేసామనుకోండి, ఈ స్టాక్ అని చెప్పేసి ఇక్కడ కిందకు వస్తే, ఓకే, ఇక్కడ చూడండి స్టాక్ సెర్చ్ చేసినారు కదా, ఇక్కడ రిపోర్ట్స్ లేకొచ్చి ఇక్కడ కిందకి రండి. ఇక్కడ చూడండి ఇవాళ అప్డేట్ చేసిందండి ఫిఫ్టీన్త్ జూన్ అప్డేట్ చేసింది.
కన్సిస్టెంట్గా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే బై రేటింగ్ ఇచ్చారండి. అప్ సైడ్ 17%. ఓకే, 25th ఇక్కడ వరకు చూస్తే మీరు ఎక్కడ నుంచి చూసుకున్నా కానీ బై రేటింగే ఉందండి. మే నుంచి అంటే లాస్ట్ 1 month నుంచి కూడా ఇక్కడ బై రేటింగే ఇస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీకు ఈ ట్రెండ్ లైన్ ఈ వెబ్సైట్లో కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు ఖచ్చితంగా అక్కడ ఇక్కడ ఏ స్టాక్ అయినా, ఈ స్టాక్ అని కాదు, అది బై రేటింగ్లో ఉందా, సెల్ రేటింగ్లో ఉందా, లేదా టార్గెట్ ఎలా ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్లో ఇచ్చారు అన్నీ చూస్తే ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ టార్గెట్ ఇక్కడ 928 టార్గెట్ ఇచ్చారు, ఇక్కడ 17% అప్ సైడ్. ఓకే, సో ఇలా స్టెప్ ఇచ్చింటారు అనమాట. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు ట్రెండ్ లైన్లో. సో ఐ హోప్ ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎనీవన్ వాంట్స్ లాంగ్ టర్మ్ స్టాక్స్, ప్లీజ్ కామెంట్ in the comment box. I'll definitely give one more video. Thanks. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీకు నేను ఇచ్చిన మాట ప్రకారం మంత్లీ 2 స్టాక్స్ అయితే ఇవ్వగలను. ఇంకా ఏంటంటే మనకి ఎక్కడైనా ఇంకా 2 లాంగ్ టర్మ్ స్టాక్స్ దొరికినా ఎక్స్ట్రాగా నేను ఇస్తాను, నేను ప్రొవైడ్ చేస్తానండి. ఖచ్చితంగా 2 అనేది కాదు, ఎన్ని వీలైతే నేను ఇస్తాను. మనకి ఎంత వీలైతే ఎన్ని స్టాక్స్ దొరుకుతుంటే అన్ని స్టాక్స్ ఇచ్చేస్తాను. అదండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, మీరు సపోర్ట్ ఇస్తే మేము పెడుతున్న ఎఫర్ట్కి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.